రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. సో, ఈ సంవత్సరం ఎవరైతే 2026 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే మిరప తోట వేద్దాం అనుకునే రైతులకి, ఆఖరి దిక్కులో మనం ఎటువంటి ఎరువులేసుకోవాలి? అంటే మనం దిగుబడి బాగా తీయాలి అనంటే, ఆఖరి దిక్కు నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనం వేసే ఎరువులు గాని, తర్వాత మనం వేయబోయే ఎరువులు గాని ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మన మిరప తోటలో దిగుబడులు తీసుకోవాలంటే. సో, మొదట్లో మనం ఏమి చేయకుండా చివరిలో దిగుబడి రావాలంటే ఖచ్చితంగా కూడా రాదు 100%. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మొదట్లో ఎరువేసుకుంటారు. తర్వాత పచ్చి రొట్టె ఎరువేస్తారు. కానీ ఆఖరి దిక్కులో ఏసేటువంటి ఎరువులు గూడా చాలా ఇంపార్టెంటు. అవి ఏమేసుకోవాలి? ఎటువంటి సమయాల్లో ఎటువంటి ఎరువులేసుకుంటే గూడా మనకు ఉపయోగపడతది. మనకు దిగుబడులనేవి మంచిగొస్తాయనే సమాచారం రెగ్యులర్‌గా మన ఛానెల్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. గత 3 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ గూడా మనం ఖచ్చితంగా చెప్తాం కాబట్టి ప్రతి రైతు గూడా కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తా ఉంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోయిన సంవత్సరం, పోయిన సంవత్సరం ఎవరైతే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయిన రైతులు దాదాపుగా 25-30-40 క్వింటాల్ దిగుబడి తీసుకున్న రైతులు చాలా మందున్నారు. మనం చెప్పేటువంటి స్ప్రేయింగ్స్ అయినా గాని, మనం చెప్పేటువంటి కాంప్లెక్స్ ఎరువులైనా గాని, అన్నీ గూడా అద్భుతంగా వాడుకొని మంచి దిగుబడులు పొందిన రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు గాబట్టి, ప్రతి రైతు గూడా మనం చెప్పేటువంటి ఫాలో అయ్యి మంచి దిగుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేదైనా డౌట్లుంటే గూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మన నంబర్ గూడా మీకు వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తా. నా పర్సనల్ నంబర్ గూడా ఇస్తా. మీకెప్పుడైనా ఏ డౌట్ ఉన్నా గూడా 100% నాకు ఫోను చేయొచ్చు. ఏ టైంలో అయినా గూడా మీకు ఆన్సర్ ఖచ్చితంగా జెప్తా. సో, మెయిన్‌గా ఈ వీడియోలో వచ్చరికి టాపిక్ ఏందంటే, మనం ఆఖరి దిక్కులో ఏమెయ్యాలి? ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది రైతులు గూడా పచ్చి రొట్టె ఎరువులేసుకొని దున్నుకున్నారు. ఎందుకంటే మంచి వర్షాలు పడున్నాయి గాబట్టి. కర్ణాటక అయినా, మనకు ఆంధ్రప్రదేశ్ అయినా గూడా, తెలంగాణ అయినా గూడా ప్రతి చోట గూడా. మెయిన్‌గా ఇంకోటేందంటే గద్వాల ఏరియా ఒకటి, ఐజా ఏరియా ఒకటి, మన కర్నూలు ఏరియా ఒకటి, గుంతకల్ ఏరియా ఒకటి, మొదటగా మనకి ఈ బళ్ళారి ఏరియా గూడా ఒకటి, మనకి ముందుగా మనకి చిలి అని పడతది. ఆల్రెడీ గూడా దుక్కులనేవి రెడీ చేసుకున్నారు. కొంతమంది నాటడం గూడా జరిగింది. సో, ఇప్పుడు మనకి ఆఖరి దిక్కులో తక్కువ మంది రైతులేసున్నారు గాబట్టి, ఆఖరి దిక్కులో ఏసుకోవాల్సిన ఎరువులొచ్చేసరికి మనకి ఫస్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకేయాలి అనంటే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏయటం వల్ల మనకి భూమి అనేది ఫస్ట్ గుల్లబడతది. దాంతో పాటు మనకి భూమిలో కార్బన్ శాతం పెరుగుద్ది. ఎట్లా పెరుగుద్ది అనంటే, మీరు ఆల్రెడీ దున్నుతా ఉంటారు గదా! మనకి దున్నినప్పుడు ఖచ్చితంగా మనకి పచ్చి రొట్టె ఎరువులేసుకునో దున్నుతారు. లేదనంటే ఆల్రెడీ చెత్త పెరిగుంటది. మనకి పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరుగుంటాయి. ఇవన్నీ గూడా బ్రహ్మాండంగా మురిగిపోతాయి. మురిగిపోయి భూమి అనేది మంచి గుల్లబారుతది. దాంతో పాటు మనకి మొక్క వేసిన తర్వాత మనం ఏదైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏసిన తర్వాత మనం మొక్క వేస్తామో, మొక్క వేసిన తర్వాత అది బ్రహ్మాండంగా అతకడానికి అంటే వేరు వ్యవస్థ అనేది మంచిగా పెరగడానికి ఫాస్ఫరస్ ఉంటది గదా! ఫాస్ఫరస్ అనేది మనకి వేరు వ్యవస్థను డెవలప్ చేస్తది. సో, ఆ వేరు వ్యవస్థ పెరగడానికి ఉపయోగపడుతది. మొక్క అనేది చనిపోకుండా ఉపయోగపడుతది. దాంతో పాటు మనకి ఆల్రెడీ పచ్చి రొట్టె ఎరువు వేసుకున్నారు. అదంతా కూడా కుళ్ళిపోయి బ్రహ్మాండంగా ఎరువుగా తయారవ్వడానికి ఉపయోగపడుతది. సో, మనకి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎరువు అంటే పశువుల ఎరువు వేసినా, ఇంకేదైనా ఏసినా గూడా అదంతా కూడా బ్రహ్మాండంగా మురిగిపోయి మంచి ఎరువుగా తయారవ్వడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే దాన్ని మనం ఎకరానికి 2 కట్టల నుంచి 4 కట్టల వరకు ఏసుకోవచ్చు. బ్రహ్మాండంగా అది మనకి చాలా ఉపయోగపడుతది. లేదు అన్నా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎయ్యము. మేము డీఏపీ ఏసుకుంటా అంటే అది గూడా ఎయొచ్చు. డీఏపీలో ఏముంటది మనకి నైట్రోజన్ ఉంటది. అమ్మోనియం ఫాస్ఫేట్ ఉంటది. సో, ఈ 2 గూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయి? మొక్క మంచిగా బలంగా రావడానికి, వేరు వ్యవస్థ పెరగడానికి, మంచి గ్రీనిష్‌గా రావడానికి ఉపయోగపడతాయి. సో, మరి ఈ 2 ఏస్తేనే సరిపోతదా? మరి ఈ 2 ప్రతి సంవత్సరం ఏస్తున్నాం గదా! మరి ఈ 2 మనకి మాకెందుకు రావట్లేదు? మీరన్నట్టుగా ఎందుకు జరగట్లేదు అనంటే ఇదొక్కటే సరిపోదు మనకి. దానికి మనం మంచి సొల్యూషన్ తీసుకొచ్చాం. ఏం జేయాలి? ఇంకోటేందంటే వీటితో పాటుగా మనకి రైతులకు ఇంకొక భయం ఉంటది. మొక్క వేయంగానే చనిపోతా ఉంటది. మొక్క వేయంగానే చనిపోతుంటది. వేరు కుళ్ళిపోతుందో లేకపోతే కాండం దగ్గర నల్ల మచ్చొస్తుందనో చాలా మంది రైతులు చెప్తారు. సో, దీన్ని మనం అధిగమించడానికి కూడా బ్రహ్మాండంగా ఒక మంచి ఆలోచన చేశాం. సాయిల్ కిట్ బ్రహ్మాండమైన సాయిల్ కిట్ తీసుకురావడం జరిగింది. ఎకరానికి 1 కేజీయే. చాలా తక్కువే. ఎకరానికి 1 కేజీ. రైతుకు కూడా చాలా తక్కువ ధరలో అయిపోతది. బ్రహ్మాండంగా మీరేసేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయినా, లేదంటే డీఏపీ అయినా, లేదంటే మీరేసేటువంటి కాంప్లెక్స్ ఎరువు ఏదైనా గూడా, వాటిలతో పాటు కలిపి గనక మనం వేసుకుంటే దీన్ని సాయిల్ కిట్‌ని ఆర్గానిక్ 100% ఆర్గానిక్ ఎన్రిచ్డ్ ఫర్టిలైజర్ ఇది. రైతులకు కొత్తగా ఇచ్చినటువంటి మన ఎస్ కిట్ ఏదైతే ఉందో, నేను సాయిల్ కిట్ అని చెప్పినా అది ఎస్ కిట్ మనకి. స్క్రీన్ మీద కనిపెడతా చూడండి. ఈ ఎస్ కిట్ ఏదైతే ఉందో 100% ఆర్గానిక్ ఇది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతది మనకు మొక్కకి అనంటే, మీరేసేటువంటి ఫర్టిలైజర్ అంతా కూడా బ్రహ్మాండంగా కరిగిపోయేట్టు చేస్తది ఫస్ట్. భూమిలో మనకి కుళ్ళిపోయేటట్టు చేస్తది. రెండోది మొక్క వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి అంటే కొత్త వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుద్ది. అప్పుడు మీకు చావు పదులు ఎక్కువగా పడతా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చావు పదులు ఎక్కువ పడుతున్నాయి అన్న మొక్క ఏసింది అతకట్లేదు, వడబడిపోతుంది, వంగిపోతుంది, ఏసింగానే వంగిపోతుంది. సరిగ్గా అతకట్లేదు, వారం రోజులైనా కూడా అట్లనే ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఎవరైతే ఈ సాయిల్ కిట్, ఎస్ కిట్ వాడిన రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక వారం తర్వాత మీరు మొక్కల్ని పీకి చూడండి.
100% మీకు కొత్త వేరు, తెల్ల వేరు అనేది భీకరంగా వస్తది. సో రెండోది, తర్వాత మూడోదొచ్చేసరికి విల్ట్ ఒకటి. విల్ట్ అనే బాధ ఎక్కువ మంది రైతులకు ఉంటది. ప్రతి సంవత్సరం కూడా ఏసేం పంటలోనే మనకి రెగ్యులర్‌గా మనకు మిరప తోటలు ఏస్తా ఉంటారు. అది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది. గత 20, 30 సంవత్సరాల నుంచి కూడా ఏసే రైతులు ప్రతి సంవత్సరం ఉన్నారు. వాళ్ళు ఈ ఎస్కిట్‌ని యేసుకున్నట్లయితే విల్ట్ రాకుండా ఖచ్చితంగా ఆపగలుగుతారు. ఎందుకు అనంటే మంచి బాక్టీరియాని డెవలప్ చేస్తది. మనకేదైతే చెడు బాక్టీరియా ఉందో ఆ చెడు బాక్టీరియాని కంట్రోల్ చేస్తది. సో కాబట్టి విల్ట్ కూడా ఆగుద్ది. అది కొన్ని రోజుల వరకు ఆగుద్ది. కొన్ని రోజుల వరకైతే ఖచ్చితంగా ఆపగలుగుద్ది. ఇంకోటి, భూమిలో కార్బన్ శాతాన్ని పెంచుద్ది. భూమి యొక్క సారాన్ని పెంచుద్ది. భూమి యొక్క పీహెచ్ వాల్యూ ఉంటది చూసారా? భూమిలో ఏదన్నా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటే కూడా వాటిని కంట్రోల్ చేస్తది. దాంతో పాటు మనకి న్యూట్రియన్స్ టేకింగ్, మనకి మొక్క అనేది న్యూట్రియన్స్ అనేది తీసుకున్న దానికి మొక్కకి ఉపయోగపడుతది. ఎందుకు అనంటే వేరే వ్యవస్థ పెరుగుతది. ఆటోమేటిక్‌గా మొక్క అనేది మొదటి నుంచే న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటది. దానివల్ల ఏం జరుగుద్ది? మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. నలుపులో ఉండి ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటది. సైడ్ బ్రాంచెస్ అన్ని బ్రహ్మాండంగా వస్తాయి. ఇంకొక విషయం ఏందంటే ఈ సంవత్సరం ఎల్‌నినో ఉంది. వర్షాలు ఎట్లుంటాయో తెలీదు. మనకి భూమిలో వాటర్ ఎఫిషియన్సీ అంటే భూమిలో తేమ శాతం అనేది ఎక్కువగా నిలబడడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతది. సో ప్రతి రైతు కూడా ఈ సాయిల్ కిట్ అనే దాన్ని, ఎస్ కిట్ అనే దాన్ని ఎకరానికి 1 కేజీ చొప్పున మీరేసేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయినా, ఆఖరి దిక్కులైనా, లేదు అనంటే మొదటిది మనకి ఏదైతే మనకి ఆఖరి దిక్కు అయిపోయిన తర్వాత మొక్క నాటిన తర్వాత మీరు చేసేటువంటి పాటులా చేస్తారు. పాటులు చేసుకుంటాం కదా! 15 రోజులకోసారి, 30 రోజులకోసారి, తర్వాత 45కి, 60 రోజుల వరకు మనం పాటు చేస్తాం. ఈ 60 రోజుల దశ వరకు కూడా మనం ఎస్ కిట్‌ని వాడొచ్చు. 100% మనకి భూమిలో మీరేదైతే పాత ఏదైతే మనకి మీరు పోయిన సంవత్సరం ఇచ్చేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో, ఫెర్టిలైజర్ సంబంధించిన నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ఏదైతే మనకి ఇవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా పూర్తిగా కరిగిచ్చేస్తది. చాలా ఉపయోగపడుతది. బ్రహ్మాండంగా ఆల్రెడీ చాలా మంది రైతులకు మనం వాడిస్తా ఉన్నాం. ఆ రిజల్ట్ వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా చెప్తాం. బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చాలా మంది రైతులు చెప్పారు. ఆ రిజల్ట్ వీడియోలు కూడా వస్తాయి. కాకపోతే ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో 100% మీకు మీ చుట్టుపక్కల ఏరియాలో మెయిన్‌గా గద్వాల్ ఏరియా గాని, ఐజా ఏరియా గాని, కర్నూలు ఏరియా గాని, తర్వాత బళ్ళారి ఏరియా, గుంతకల్ ఏరియా. ఈ ఏరియా రైతులు ఎవరైతే ఆల్రెడీ ముందుగా వేసున్నారో ఖచ్చితంగా ఏ స్కిట్‌ని తీసుకుపోయి వాడుకోండి. 100% మీ మొక్క బలంగా పెరుగుద్ది. బలంగా పెరగడంతో పాటుగా మనకి మొక్క దృఢంగా పెరుగుతది. ఇంకొకటి చెప్తున్నా మీకు. వైరస్ ఒకటి వస్తా ఉంటది. దేనికొస్తది వైరస్? వేరు అనేది సరిగ్గా పోసుకోకపోవడం వల్ల, తల్లి వేరు అనేది మొడసకపోవడం వల్ల కూడా వైరస్ వస్తది. మనకి ఈ ఎస్ కిట్ వాడుకుంటే భూమి గుల్లబడతది. భూమి లూజుగా తయారవుద్ది. దానివల్ల కూడా మనకు వైరస్ అనేది రాకుండా కూడా చూసుకోవచ్చు. సో ప్రతి రైతు కూడా ఎస్ కిట్‌ని వాడండి. ఖచ్చితంగా వాడండి. ఇప్పుడు మీరు ఒక 4, 5 ఎకరాలు ఏసారనుకోండి. శాంపిల్‌గా నేను చెప్పేది మీకు ఒకవేళ డౌట్‌గా అనిపిస్తే ఒక 2 ఎకరాలకి ఎస్ కిట్ వాడండి. ఇంకో 3 ఎకరాలకి మీరు వేరేది వాడుకోండి. ఖచ్చితంగా మీకు 100% మనది వాడిన పొలం డెఫినిట్‌గా తేడా ఉంటది. ఖచ్చితంగా తేడా ఉంటది. అది 100% బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే దాని రిజల్ట్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. సో ప్రతి రైతు కూడా ఈ ఎస్ కిట్‌ని ఎకరానికి 1 కేజీ చొప్పున వాడుకొని, ఈ ఆఖరి దుక్కిలో ఏసినటువంటి ఎరువుల్ని కూడా వీటితో పాటుగా వాడుకొని మంచిగా రెండిటి కలయికతోటి మీ తోటని బ్రహ్మాండంగా పెంచుకుంటాలని. మొదటి 30 రోజులు చాలా ఇంపార్టెంట్. మనం మొక్క మిరప తోట అనేదాన్ని పెంచుకోవడంలో మొదటి 30 రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి 30 రోజుల్లో మనం ఎంత గుబురుగా మనం మొక్కను తయారు చేసుకుంటే, స్ప్రేయింగ్స్ అనేవి ఖచ్చితంగా చెప్తా. స్ప్రేయింగ్స్ ఎట్లా చేయాలని కూడా ఖచ్చితంగా చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఈ మొదటి 30 రోజులు ఆఖరి దిక్కులో వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆఖరి దిక్కి, మొదటి కాంప్లెక్స్ ఈ 2 కూడా జాగ్రత్తగా వాడుకొని మంచి తోటగా తయారు చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా స్క్రీన్ మీద నంబర్ కనబడే నంబర్‌లకు ఫోన్ చేయండి. నాకు వాట్సాప్ చేయండి. ప్రతి రైతుకి కూడా మీ చుట్టుపక్కల ఏరియాలో మన డీలర్స్ ఉన్నారు. అన్ని చోట్ల కూడా అవైలబుల్ చేయడం జరిగింది. మన వసుధ ఎక్కడైతే దొరుకుతదో 100% మనం చెప్పినటువంటి వసుధ ఎక్కడైతే దొరుకుతదో ఆ షాపుల్లో ఖచ్చితంగా మన సాయిల్ కిట్, ఎస్ కిట్ అనేది ఖచ్చితంగా దొరుకుద్ది. ప్రతి రైతు వాడుకొని మంచిగా తోటను తయారు చేసుకోవాలి. మీ ప్రతి చోటకి కూడా ఫీల్డ్ విజిట్ చేద్దాం. ప్రతి తోట కూడా మనం రిజల్ట్ వీడియో చూపిద్దాం. ప్రతి రైతుకి కూడా బ్రహ్మాండమైన దిగుబడులు అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం తెప్పిద్దాం. ధన్యవాదాలు.